ప్రణయ్ గ్రోవ్ పార్క్ హైదరాబాద్ లో అతిపెద్ద లేక్ సెంటెడ్ విల్లా కమ్యూనిటీ 884 స్పానిష్ మోడల్ XXX విల్లాస్ తో ఎట్ దుండిగల్ గాగిల్లాపూర్ www.pranit.com 9959615837 పవన్ కళ్యాణ్ బొమ్మ చంద్రబాబు బొమ్మ వేసి ఇంటింటికి పంపించాడు కదా. ఇది నా హామీ. 600 హామీలు. 3 సెంట్లు స్థలం ఇస్తాను, డ్వాక్రా అక్క చెల్లెళ్ళకి రుణం బేషరతుగా చేస్తాను, రైతులకి రుణమాఫీ కూడా కాదు, వ్యవసాయం కోసం తాకట్టు పెట్టినటువంటి బ్యాంకులో ఉన్న ఆ ఇంటి ఇల్లాలు నగలు కూడా నేనే వదిలించుకొస్తానన్నాడు. తాకట్టు వాకట్టు అయింది. మీ దగ్గర వాకట్టు అంటారు, ఏమంటారు? వేలం అయిపోయింది. తాకట్టు వేలం వేసేసారు బ్యాంకోడు. చంద్రబాబుని నమ్ముకుంటే పుల్లు క్రాబు ఖర్చక్కర్లా, పుల్లు క్రాబు కొడతాడు. ఇవాళ ఏమండి ఇవాళ ఇవాళ మొన్నటిదాకా చెప్పాడు బాధుడే బాధుడే అని. మీ ఏపు వచ్చారా? ఊరికి ఒక పసుపు జెండా వచ్చుకుని బాధుడే బాధుడే నడుచుకుంటా పోయారా? ఏంటయ్యా వీళ్ళు చెప్పేది? జగన్మోహన్ రెడ్డి గారిని వేరే రకంగా విమర్శించలేకపోతున్నాడు. ఏం తప్పు పట్టలేకపోతున్నాడు. పథకాల్లో తప్పు పట్టలేకపోతున్నాడు. మా తెలుగుదేశం వాళ్ళకి పథకాలు ఇవ్వట్లేదని చెప్పలేకపోతున్నాడు. అసెంబ్లీలో చెప్పట్లా, బయట రోడ్డు మీద చెప్పట్లా, ఎక్కడా చెప్పట్లా. లంచాలు ఉన్నాయి దీంట్లో, ఈ పథకాలు ఇచ్చే దాంట్లో లంచాలు ఉన్నాయని చెప్పని ఎక్కడా చెప్పలేకపోతున్నాడు. ఎందుకని? ఆఖరికి జగన్మోహన్ రెడ్డి మీద విషం చిమ్మేటువంటి చంద్రబాబు కూడా ఈ పథకాల్లో లంచాలు ఉన్నాయి, లంచాలు తీసుకుంటున్నారు. గతంలో జన్మభూమి కమిటీల ద్వారా ఇంటికి 30,000, పెన్షన్కి 3,000 ఇట్లాంటి లంచాలు ఎక్కడా లేకుండా పోతున్నాయి. ఒక్క నయా పైసా లంచం లేకుండా 2,45,000 కోట్ల రూపాయల్ని ఇంతమందికి పంచిపెడుతున్నాడు అనే దాంట్లో ఒక్కరోజు తప్పు పట్టట్లా. ఏంటంటే రేట్లు పెరుగుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రేట్లు పెరిగిపోయినాయని మాట్లాడుతున్నాడు. ఏంటి అని చెప్పని నేను బెజవాడ నుంచి వచ్చేప్పుడు బెంగళూరులో, అంటే బెజవాడ నుంచి పొద్దున్న బయలుదేరి బెంగళూరు దిగి వస్తా దారిలో కారు ఆపి చంద్రబాబు నాయుడు అంగడి ఉంది. హెరిటేజ్ అంగడి తెలుసా? హెరిటేజ్ అంగడి తెలీదా? చంద్రబాబు నాయుడు గారికి సొంతంగా ఉన్నాయి. వాళ్ళ ఆవిడ గారును కోళ్ళ గారు నడుపుతారు. హెరిటేజ్ అంగళ్ళు ఉన్నాయి. పాలు పెరుగు ఎచ్చాలు కూడా అమ్ముతారు. ఎచ్చాలు అమ్మేదేమో బిగ్ బజార్. ఈ మధ్య 2016లో బిగ్ బజార్కి వాటాకి అమ్మాడు. బిగ్ బజార్లో ఎచ్చాలు అమ్ముతారు, హెరిటేజ్ లో పాలు పెరుగు నెయ్యి అమ్ముతారు. వెళ్తే బెంగళూరులో ఆగి అడిగాను, 1/2 లీటర్ పాలు ఎంత అండి అని. 30 రూపాయలు అండి అన్నాడు. 30 రూపాయలేనా? 35? ఎక్కడ 35 రూపాయలు అన్నాడు. 1/2 కేజీ నూనె నెయ్యి ఎంత? 1/2 కేజీ ఇక్కడ నెయ్యి ఎంత ఉంది అనంతపురంలో? 400. అక్కడ 399 రూపాయలు చెప్పారు. ఆయన అక్కడ ఊరికే ఏది పడితే అది మాట్లాడుకో. మనం కూడా అబద్ధాలు మాట్లాడుకోకూడదు, నిజాలు మాట్లాడుకోవాలి. తెలంగాణ అంటే ఏమై ఇవన్నీ అబద్ధాలు చెప్పి లేటరా బందర్ నుంచి వచ్చే పని మీరే అంటారు. నిజాలు మాట్లాడుకోవాలి కదా. చెనక్కాయ నూనె మీ దగ్గర ఎంత ఉంది? చెనక్కాయ నూనె ఎంత ఉంది మీ దగ్గర? ఏమండి కేజీ? కేజీ చెనక్కాయ నూనె. పామాయిల్ కాదు, చెనక్కాయ నూనె. పామాయిల్ కాదు, పామాయిల్ సన్ఫ్లవర్, చెనక్కాయ నూనె అడుగుతున్నా. 100 కాదులేవా, 160 లేవా? నేను రాగానే మళ్ళీ